సాధారణంగా కమ్యూనిస్టులు విమర్శ చేస్తారు. కమ్యూనిస్టులు ఎట్లా ఉంది కదా ఒక విమర్శ, ఒక ఆరోపణ, అట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నారని కూడా బహుశా ఒక కామెంట్ రావచ్చు. అంటే ఆర్డెంట్ ఏదేమైనా సరే, ఏం చేసినా సరే, ఏదైనా సరే మేమే కరెక్ట్ అనుకునేవాళ్ళు, కరెక్ట్ అనుకోవాల్సిన అవసరం ఉన్నవాళ్ళు ఆలోచించరు. నిజమే, నేను వామపక్షం నుంచి బిగినైన వాడిగా, లెఫ్ట్ రాజకీయాల నుంచి వచ్చిన వాడిగా సహజంగానే రైటిస్ట్ రాజకీయాల పట్ల వ్యతిరేకత ఉంటుంది. రైటిస్ట్ రాజకీయాల పట్ల వ్యతిరేకత ఉంటుంది. అయితే అదే సందర్భంలో నేను ఒక మాట చెబుతా. ఆ రైటిస్ట్ రాజకీయాల బీజేపీ పట్ల నేను కొంత 1999 నవంబర్ 14 అనుకుంటా, ఆ రోజు ఆంధ్రప్రభ ఆదివారం, అది మదనం అనే కాలం ఉండేది. ఫస్ట్ నేను రాసిన ఆర్టికల్, నేను అప్పుడెప్పుడు జర్నలిస్ట్ చదివాను, కొంత ఏదో అప్పుడన్నా ఆ పత్రికలు ఈ పత్రిక రాసేవాడు, విశాలందరూ లాంటి వాటికి. కానీ అసలు జర్నలిస్ట్గా నేను ఉద్యోగం చేసుకుంటానే ఫస్ట్ రాసిన వ్యాసం సురేంద్ర రాజన్, నా మిత్రుడు, మీకు కూడా తెలుసు కదా, సురేంద్ర క్రిటిక్ లిటరీకి, ఆయన ఆంధ్రప్రభకి ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పుడు ఈ వ్యాసం ఇచ్చాను. కల్లూరి భాస్కరం గారు, శ్రీరామ్మూర్తి గారు ఉండేవాళ్ళు, ఎడిటర్గా శ్రీరామ్మూర్తి గారు, కల్లూరి భాస్కరం గారు కూడా దానిలో సీనియర్ పొజిషన్లో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కలిసి నచ్చి వ్యాసం మదనం అనే పేజీ, చాలా స్పెషల్ ఆర్టికల్స్ వేసేవాళ్ళు దానిలో ఆర్టికల్ వేశారు. ఏం ఆర్టికల్ తెలుసు? అది ఫస్ట్ రాసిన వ్యాసం, నేను ఫస్ట్ రాసిందే స్వదేశీయే శరణ్యం 99లో. 99 అంటే ప్రపంచీకరణ స్టేజ్ 2కి వెళ్తున్న దశ. ఎవరిదా నినాదం? అది ఏ దశ అయినా కానివ్వండి, బీజేపీ నినాదం. స్వదేశీ అనేది బీజేపీ ఓన్ పేటెంట్. ఈ దేశంలో స్వదేశీ హిందుత్వ గురించిన అబ్జెక్షన్స్ కాసేపు పక్కన పెట్టేయండి. స్వదేశీ ఏ శరణ్యం అని రాసిన వ్యాసం నేను రాశాను. కమ్యూనిస్టులు బీజేపీ వాళ్ళు, అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఉమ్మడిగా కలిసి పనిచేసే ప్లాట్ఫామ్ ఈ స్వదేశీ లాంటిది. అల్టిమేట్గా మిగతా విభేదాలన్నీ పక్కన పెట్టండి, ఉమ్మడిగా కలిసి పనిచేయగలిగింది స్వదేశీ. దేశం కోసం కొంత మినిమం ఎజెండా, కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అలా బీజేపీను కమ్యూనిస్టులు ఇద్దరూ ఐడియాలజీ ఉన్నవాళ్ళు, ఒకళ్ళు లెఫ్ట్ ఒకళ్ళు రైటు. అయినా కానీ మీరు స్వదేశీ అంటున్నారు కాబట్టి, స్వదేశీ ఈ దేశానికి దారి కాబట్టి, ఆ దారిలో కమ్యూనిస్టులు కూడా కలిసి వాళ్ళు కలిసి అంటే, నేను ఈ మాటని మన చనిపోయిన సుధాకర్ రెడ్డి గారి దగ్గర కూడా ప్రస్తావించాను. సురవణ సుధాకర్ రెడ్డి గారి దగ్గర నేను ఈ వ్యాసం రాశాను. ఈ వ్యాసం గురించి మాట్లాడినప్పుడు సురవణ సుధాకర్ రెడ్డి గారి దగ్గర కూడా నేను అడిగాను. వారేమన్నారు? నేను ఏం చెప్పానంటే, మన పత్రికలు కూడా స్వదేశీ ప్రోడక్ట్స్ పలాని అని, ఈ ప్రోడక్ట్స్ పలాని మన స్వదేశీ ప్రోడక్ట్స్ అని చెప్పి మన పేపర్లో కూడా లిస్టులు వేయచ్చు కదా, కొనమని ప్రోత్సహిస్తా జనాన్ని అంటే. సరే, ఆయన మామూలు విన్నారు. తర్వాత ఏదో రిటర్న్గా ఇవ్వమన్నారు, దాన్ని రాస్తే చేద్దామన్నారు. సరే, ఆ తర్వాత కాలంలో దాని మీద ఎక్స్టెన్షన్ కంటిన్యూటీ లేదు. ఇది అంటే నేను బీజేపీ తరఫున మాట్లాడాను ఆ రోజు, ప్రజల తరఫున మాట్లాడుతున్నా. దానిలో నాకు నేను చూసే కోణం వేరు కావచ్చు, బీజేపీ చూసినట్టే నేను చూడకపోవచ్చు. కానీ అంత మాత్రాన్ని గుడ్డిగా నేను బీజేపీని వ్యతిరేకిస్తే స్వదేశీని కూడా వ్యతిరేకించాలిగా. బిగినింగే ఫస్ట్ వ్యాసం అది రాయలేదు కదా. ఎన్ని రాశాను తెలుసా? తర్వాత స్వదేశీ మీద వ్యాసాలు ఎన్ని రాశాను తెలుసా? నేను నా చిన్న పుస్తకం ఉంది, స్వదేశీ ఇటు స్వదేశీ ఎజెండా, ఇటు స్వదేశీ జెండా, అటు బ్యాంక్ ఎజెండా. చిన్న బుక్లెట్ వేసే ఈ వ్యాసాలన్నిటితో. ప్రపంచ బ్యాంక్ ఎజెండా అని ఫాలో అవుతుంది బీజేపీ, ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్. స్వదేశీ జెండా చెప్తున్నారు, స్వదేశీ చెబుతున్నారు మాటల్లో, చేతల్లోనేమో ప్రపంచ బ్యాంక్ మాట వింటున్నారని. న్యూ వరల్డ్ ఆర్డర్ ప్రకారం వెళ్ళకుంటే కనుక మనం కూడా మరి సరే, ఈ ప్రపంచ దానిలో పోవద్దు మనం స్వదేశీలోకి ఎక్కువ, ఎందుకంటే ప్రభావిత రెడ్డి దగ్గర పోతున్నాం. మీరు 50 ఏళ్ళ కమ్యూనిస్టుగా అభ్యుదయవాదులు ఉండాలని, ప్రశ్నించే గొంతుక యూనివర్సిటీలో ఉండాలని కొంతమంది విప్లవకారుల పేరు రేవంత్ ప్రస్తావించినప్పుడు ఓ కమ్యూనిస్ట్గా మీరు ఆనందపడాలి కదా. దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఏం చేస్తారు అంటే, ఎగ్జాక్ట్లీ ఆయన దెయ్యం అంటలో, నేను సామెత కాబట్టి చెబుతున్నా. గద్దర్నీను జార్జి రెడ్డిని కూడా ధరిస్తే ముసుగ్గా. తెలంగాణలో వామపక్షం అంటే అభిమానం ఉంది ప్రజలకు. వామపక్ష భావజాలం విస్తారంగా జనాల్లో ఇంకిన నేల ఇది. తిరుగుబాటు, ప్రశ్నించే గుణం ఉన్న నేల దీనిలో. అట్లాంటి చోట మీరు ఈ మాటలు మాట్లాడితే వింటాన్ని బాగానే ఉంటాయి, కానీ చేస్తున్న పనులు చూడకుండా వింటాం మాత్రమే చేసేది ఎవరు? జనానికి అర్థమవుతుంది, మన కాసిం గారికి అర్థం కావట్లా. మన పీడిఎస్సీ మిత్రులు అంటే ఎవరో మరి వాళ్ళే కూడా చూశాను. ఏమన్నారు వాళ్ళు? ఏదో పీడిఎస్సీ అంటే రకరకాలు ఉన్నాయి పీడిఎస్సీలు. ఈరోజు వాళ్ళు బాగా నచ్చిందంట, జార్జిరెడ్డి పేరును గద్దర్ పేరు తీశాడు కాబట్టి బాగా గౌరవించాడు ఆయన. నువ్వు అంటే బాగా నేను కూడా మాట్లాడతా కావాలంటే. నేనేం చేస్తున్నాను చూడరా మీరు. సంవత్సరం 20 నెలలు అయింది,
జనాలంతా హాహాకారాలు చేస్తున్నారు, తిట్టిపోస్తున్నారు. ఎన్ని వదిలేసి మీరు మీ జార్జిరెడ్డి పేరు చెప్పగానే మన జార్జిరెడ్డి పోని, గద్దర్ పేరు చెప్పగానే అంటే అంటే మాటలకు పడిపోతారా? పడిపోయినట్టు నటిస్తున్నారా? మాటలకు పడిపోయేది వేరు. అమాయకమైనటువంటి పల్లెటూరు జనం కూడా ఈరోజు, ఎందుకంటే పల్లెటూరు జనం అంటే తక్కువ చేయటం నేను, బోళా శంకర్లు అంటాం, అమాయకంగా ఉంటారు, మాటలు చెబితే ఉబ్బిపోతారని. వాళ్ళు కూడా నమ్మరు ఈ మాటలు, నమ్మరు. మీరు ఎట్లా నమ్ముతున్నారు? తెలిసే నిద్రపోతున్నారు. అంటే నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా? ఏ అవసరాల కోసం చేస్తున్నారు? నిద్రపోతున్నట్లు నటిస్తే ఎందుకు చేస్తున్నారు? తెలంగాణ పదే దగా పడాలా? ఈ ప్రశ్న నేనేస్తే బాగోపోవచ్చు కానీ వేయాలి. ఆంధ్ర వాడిని అంటారు మళ్ళీ, అయినా కానీ వేస్తున్నా. తెలంగాణ పదే దగా పట్టవే పనే. ఇంకోసారి మోసం చేస్తాం మనం తెలంగాణని. ఈ రకంగా జార్జిరెడ్డి పేరు, గద్దర్ పేరు అన్నాడు ఆయన, కాబట్టి ఆయన విప్లవకారుడు, ఆయన అభ్యుదయవాది లాంటి స్పీచ్ ఇది. ఎవరిని మోసం చేస్తున్నాం? ఆల్రెడీ నాశనం అయిపోతున్న జీవితాలు ఉన్న ప్రజలు, పునారిల్లిపోతున్న జీవితాలు, 10 ఏళ్ల కాలంలో సాధించిన కొద్దిగా మొత్తం కొన్ని మెరుగైన జీవితాలు, అవన్నీ ఈరోజు మళ్ళీ పతనం అయిపోతుంటే